జీతంతో పాటు ఎమ్మెల్యే నిధుల్లో 10% కమిషన్. ఎమ్మెల్యేలుగా తమకి వచ్చే వేతనాలతో పాటు ఎమ్మెల్యే నిధుల్లో 10% కమిషన్ కూడా తీసుకుంటామని ఏకంగా ఓ ఎమ్మెల్యేనే అందరి ముందు బహిరంగ వెల్లడించారు. కాన్పూర్లో బీజేపీ కార్యకర్తలు జరిగిన సమావేశంలో కిద్వాయి నగర్ బీజేపీ ఎమ్మెల్యే మహేష్ త్రివేది ఈ వ్యాఖ్యలు చేశారు. తాము 2 రకాలుగా లాభం పొందుతున్న క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలు మాత్రం ఏ ప్రతిఫలం దక్కడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మహేష్ త్రివేది వ్యాఖ్యలతో కూడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజకీయ వర్గాల్లో ఇది సంచలనం సృష్టించింది. కాగా సదరు వీడియోపై మహేష్ త్రివేది కానీ బీజేపీ అధిష్టానం కానీ స్పందించలేదు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రజాప్రతినిధిగా ఫర్ సపోజ్ ఒక ఎమ్మెల్యే లేదా ఒక ఎంపీగా ఎన్నికైంది అనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళకు ఫర్ సపోజ్ ఫస్ట్ శాలరీ వస్తుంది. శాలరీతో పాటు వీళ్ళకు 2+2 గన్మెన్లు ఇస్తారు. ఓకే, సో అదేవిధంగా అసెంబ్లీ సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకు ప్రతి అసెంబ్లీ సమావేశం ముందు వాళ్ళకు కొన్ని కూపన్స్ వస్తాయి, చాలా కాస్ట్లీ కూపన్స్. అంటే ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు, వాటితోటి పెద్ద పెద్ద కాస్ట్లీ మొబైల్ కొనుక్కోవచ్చు, రకరకాల అంశాలు ఉంటాయి. సో అసెంబ్లీ కూపన్స్ వస్తూ ఉంటాయి. అవి ప్రతి సీజన్కి నాకు తెలిసి 2 నుంచి 3 లక్షలు ఇస్తూనే ఉంటారు. అదే కాకుండా వాళ్ళకు ఒక ఎమ్మెల్యే హైదరాబాద్లో ఒక ఎమ్మెల్యే క్వార్టర్ ఇస్తారు. అదేవిధంగా ఇటు వాళ్ళ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇస్తారు. అదేవిధంగా వీళ్ళకు డీజిల్ అలవెన్స్ ఉంటుంది. డీజిల్ అంటే ఫ్యూయల్ అలవెన్స్ ఉంటుంది. ఇవి సాధారణంగా అంటే నేరుగా డైరెక్ట్గా వచ్చేటువంటి విషయాలు. ఇవి కాక ఇంకా చాలా ఉంటాయి, ఇవి వస్తాయి. ఇవి కాకుండా ప్రతి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇయర్లీ దాదాపు డైరెక్ట్గా ఈయన అకౌంట్లోకి డైరెక్ట్గా కొన్ని కోట్ల రూపాయల ఫండ్స్ వస్తాయి. ఇవి ఏం చేయాలంటే ఈయనే అక్కడ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఏమున్నాయో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అంటే డ్రైనేజ్ కానీ అని ఆయన ఇష్టం, ఈ కోట్ల ఫండ్ ఏదైతుందో ELHF ఫండ్ ఆయన ఇష్టం వచ్చి ఖర్చు పెట్టచ్చు. ఇవి కాకుండా ఇక చాలా రకాల అంశాలు వస్తాయి. స్టేట్ హైవేల విషయంలో కావచ్చు, నేషనల్ హైవేల విషయంలో కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఇవన్నీ ఎక్స్ట్రా వీటిల్లో కమిషన్లు వస్తాయి. ఇప్పుడు ఇంట్లో కమిషన్ తీసుకుంటూ ఉంటాడు. ఈ ప్రాజెక్టులు స్టేట్ ప్రాజెక్టులు, నేషనల్ ప్రాజెక్టులు వస్తాయి కదా, వాటిల్లో కూడా కమిషన్లు తీసుకుంటూ ఉంటారు. ఇవి కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ పైరవీలు కావచ్చు, లేకపోతే భూ పంచాయతీలు కావచ్చు, ఇలా చాలా రకాల అంటే అక్కడ వ్యవస్థ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన కన్సర్న్లో పనిచేస్తుంది, రెవెన్యూ వ్యవస్థ ఆయన కన్సర్న్లో పనిచేస్తుంది, శానిటరీ వ్యవస్థ ఆయన కన్సర్న్లో పనిచేస్తుంది. సో ప్రతి అంశం కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి ఒక రాజులాగా ఎమ్మెల్యే కానీ తదితర ఎంపీ కానీ బిహేవ్ చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి దానిలో ప్రతి అంశంలో కూడా ఆయనకు కమిషన్లు వస్తూనే ఉంటాయి, దొబ్బి తింటూనే ఉంటారు. సో ఇది ఎమ్మెల్యే ఎంపీలు కామన్గా వీటిలలో డైరెక్ట్గా వాళ్ళకు వస్తూ ఉంటాయి. ఇదే పెద్ద ఇన్కమ్ వాళ్ళకి. ఇవి కాకుండా ఇంకా వాళ్ళ ఇన్కమ్ అంటే కోట్ల. ఒకసారి ఎమ్మెల్యే అయిందంటే వాడు ఎంత పెట్టాడు, ఒక 30 కోట్లు 40 కోట్లు పెట్టి ఎమ్మెల్యే అయినా అనుకోండి, 5 సంవత్సరాల్లో వాడు ఏం చేస్తారు తెలుసా, కొన్ని 100 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. ఇది కామన్గా జరిగేటువంటి ప్రక్రియ. అందరూ ఎంత నీతిమంతులైనా సరే అదే చేస్తూ ఉంటాడు.